తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఉమ్మడి నల్గొండ జిల్లా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ మాజీ చైర్మన్ జి వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ప్రతి జిల్లాలో పర్యటిస్తూ ప్రత్యక్షంగా ఉద్యమకారులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారుల గుర్తింపు కమిటీ వేసిన సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా పూర్వ టీజేఏసీ ఆధ్వర్యంలో ఆనాడు క్రియాశీలకంగా ఉద్యమంలో పాల్గొన్న వివిధ రంగాలకు సంబంధించిన ఉద్యమకారులతో మంగళవారం రెడ్ క్రాస్ భవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసి ఉద్యమంలో నిస్వార్థంగా పాల్గొన్న అసలైన ఉద్యమకారులకు న్యాయం జరిగే విధంగా గుర్తింపు ప్రక్రియ కొనసాగాలని ఆయన కోరారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగ సంఘాలు, కళాకారుల జేఏసీ, సబ్బండ వర్గాల జేఏసీ, కుల సంఘాలు, న్యాయవాదుల జేఏసీ, విద్యార్థి సంఘాల జేఏసీ, మహిళా సంఘాలు, వివిధ జిల్లాలలో ఏర్పడిన ఉద్యమ సంఘాల నుండి విస్తృత స్థాయిలో అభిప్రాయాలు, ప్రతిపాదనలు స్వీకరించాలని సూచించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పౌర సమాజం తరపున పనిచేసిన మేధావులు, రచయితలు, జర్నలిస్టులు, కళాకారులు, ప్రజా సంఘాల నాయకులు తదితరుల సూచనలు కూడా తీసుకోవాలని పేర్కొన్నారు. అన్ని వర్గాల ఉద్యమకారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో ఏర్పడిన తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని నడిపిన నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధుల సమాచారాన్ని ప్రామాణికంగా పరిగణించాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, త్యాగాలు, పోరాట స్ఫూర్తి దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా నిజమైన ఉద్యమకారుల ఎంపిక జరగాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఉద్యమ నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. ఉద్యమకారులను కనిపెట్టే పని నిజాయితీగా చేయాలని అన్నారు. 1969 ఉద్యమకారుల కమిటీ ఉన్నదని, ముందుగా వారికి వైద్య అవసరాల కోసం 10 కోట్ల రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అఖిల పక్షాలను పిలిచి వారి నుండి కూడా అభిప్రాయాలను సేకరించాలని అన్నారు. ఉద్యమకారులకు ముందుగా ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసి అనంతరం సంక్షేమ పథకాలు అమలు చేయాలని సూచించారు. విద్యార్థి లోకం, విద్యార్థి ఉద్యమకారులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, వైద్య సదుపాయాలు, పెన్షన్, విద్య, ఉపాధి అవకాశాలలో ప్రాధాన్యత కల్పించడం వంటి అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజల త్యాగాలను చరిత్రలో నిలిచే విధంగా గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఉద్యమకారులు చక్రహరి రామరాజు, గోలి అమరేందర్ రెడ్డి, మంత్రవాది శ్రవణ్ కుమార్, భువనగిరి దేవేందర్, వైద్యుల సత్యనారాయణ, అంబటి నాగయ్య, వీరెల్లి చంద్రశేఖర్, ఇందూరు సాగర్, దూసరి కిరణ్ కుమార్, పందుల సైదులు, పన్నాల గోపాల్రెడ్డి, పెరిక కరణ్ జయరాజు, రమేష్, శ్రవణ్ కుమార్, నల్ల సోమ మల్లయ్య, వెంకట్రామిరెడ్డి, తోట నరసింహాచారి, సంతోష్ రెడ్డి, చంద్రారెడ్డి, నరేంద్రబాబు, శ్రీనివాసరావు, దాసోజు లలిత, లక్ష్మీనారాయణ, భీమార్జున్ రెడ్డి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సాకారం కావడం కోసం గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరం కూడా ఇవాళ తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశం ముఖ్య ఉద్దేశం ఇప్పటికే ఆ విషయంలో గతంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉద్యమకారులకు గుర్తింపు ఇస్తామని, అదేవిధంగా ఉద్యమకారులకు రావాల్సిన అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తామని ఏదైతే వాగ్దానం చేశాదో దాంట్లో భాగంగా ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం ఒక కమిటీని వేసింది ప్రభుత్వ పరంగా. ఆ కమిటీ విధి విధానం మీద చర్చించడం కోసమే ఇవాళ గతంలో మేము 2009 నుంచి 2014 వరకు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎట్లా ఉద్యమం చేశామో ఆ ఉద్యమకారులందరం కూడా ఆ విధి విధానం మీద చర్చించడం. ఇవాళ మేము సారాంశంలో అందరం మాట్లాడుకున్నది ఏంటంటే, ఇవాళ ఏదైతే కమిటీ ప్రభుత్వ పరంగా వేసిందో ఆ కమిటీ ఉద్యమకారులను గుర్తించడంలో పారదర్శకత పాటించాలి. వీరులకు ఎటువంటి గుర్తింపుని ఇస్తారు అన్న కొన్ని మార్గదర్శకాలను కూడా అందరితో చర్చించి తీసుకుంటే బాగుంటుందని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఆనాడు ఎంప్లాయీస్ చేసి పొలిటికల్ చేసి నుంచి ఎవరెవరైతే త్యాగంతో పాల్గొన్నారో కొంతమంది పీడీ యాక్ట్ వాళ్ళు ఉన్నారు, పీడీ యాక్ట్ని భరించిన వాళ్ళు ఉన్నారు, జైలు జీవితాన్ని గడిపిన వాళ్ళు ఉన్నారు, రైల్వే ట్రాక్లు దిగ్బంధనం చేసినప్పుడు వేరే రాష్ట్రాలకి కోర్టు కేసులకి తిరిగిన వాళ్ళు ఉన్నారు, నల్గొండలో జైలుల్లో మగ్గిన వాళ్ళు ఉన్నారు, కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఈ విధంగా కుటుంబాలని విడిచిపెట్టి మరి 14 1 కాదు 2 కాదు 14 సంవత్సరాలు త్యాగం చేసి నిలబడిన వాళ్ళందరికీ కూడా
గుర్తింపించే విధంగా, వాళ్ళకి స్వాంతన కలిగే విధంగా, వాళ్ళందరికీ కూడా మనసు తృప్తి కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే మలివిడత ఉద్యమంలో గొప్ప త్యాగం చేసిన వ్యక్తి మన శ్రీకాంతాచారి గారు. మరి వారి తర్వాత కూడా దాదాపు 1200 మంది ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి సముచితమైన గౌరవాన్ని ఇస్తూ, అదేవిధంగా పోలీసు దెబ్బలు తిని కేసులకు పోయి తమ సర్వస్వాన్ని పణంగా పెట్టిన వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప స్వాంతాన్ని ఇచ్చేటట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, ఆ నిర్ణయం తీసుకునే దాంట్లో ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ పొలిటికల్ చేసి, అదేవిధంగా సీనియర్ నాయకులందరినీ కూడా కలుపుకొని పోయే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, అమరులైనటువంటి కుటుంబ సభ్యులను మొదటగా వాళ్ళని గుర్తించాలి. తర్వాత రెండో రకంగా దెబ్బలు తిని హ్యాండిక్యాప్డ్ అయినటువంటి ఉద్యమకారులని రెండవ గ్రూపుగా, మూడవది ముఖ్యంగా దెబ్బతిని తర్వాత పోలీస్ స్టేషన్లో కేసులు అయినటువంటి వాళ్ళు, తర్వాత కేసులు లేకుండా కూడా ఉద్యమంలో ఉండి నడిపించినటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు కానీ కళాకారులు కానీ వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ 4 గ్రూపులుగా గుర్తించాలని చెప్పి నియమించినటువంటి కమిటీ సూచన చేసింది. ఆ కమిటీ అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేసి, అదేవిధంగా అన్ని జేఏసీలు పొలిటికల్ జేఏసీ, ఎంప్లాయీస్ జేఏసీ, అట్లాగనే అడ్వకేట్ జేఏసీలు అందరినీ కూడా కలిసి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ సలహాతోటి వాళ్ళ సూచనలతోటి అసలైనటువంటి తెలంగాణ ఉద్యమకారులని గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ అనేకమైనటువంటి ఉద్యమకారుల సంఘాలు ఏర్పడ్డాయి. అందులో పనిచేసిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి గతంలో పనిచేసిన పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలోనే ఈ గుర్తింపు కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అనేక రకాలుగా ఉద్యమంలో పాల్గొని సకల జన సమ్మె ఇతరాతర కార్యక్రమాల్లో పాల్గొని పెద్ద ఎత్తున తెలంగాణ సాధనలో పాల్గొన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించిన ఉద్యమకారులను గుర్తించాలని కమిటీ ఏర్పాటు చేసినందుకు గాను మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీకి బీసీజేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాము. ముఖ్యంగా తెలంగాణ సాధనలో క్రియాశీలకంగా ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా గతంలో పనిచేసినటువంటి జిల్లాల వారీగా జేఏసీలు ఉంది, దాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేస్తాము. దాంతోపాటు ఆ ఉద్యమంలో ఎవరెవరు ఏ రకంగా పాల్గొన్నారు దాన్ని విధి విధానాలను కూడా చేర్చి మరి వాళ్ళని గుర్తించి వాళ్లకు మరి అన్ని రకాల ప్రభుత్వ సహాయాన్ని అందించాలని చెప్పి కోరుతున్నాను.